తెలంగాణ కట్టే ట్యాక్సులు, తెలంగాణ కట్టే జిఎస్టీ ద్వారా తెలంగాణలో రావాల్సినటువంటి నిధుల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే పారిపోయాడని చెప్తున్నావు. ఇవాళ నువ్వు పారిపోయే చౌట దద్దన్నవు. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు. కేసీఆర్ స్థాయి అంటున్నారు. ఏంది కేసీఆర్ స్థాయి? తెలంగాణ అమరుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో అప్పనంగా పందుకక్కు లెక్క దోచుకొని ఇవాళ కేసీఆర్ స్థాయి అంటున్నారు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఫామ్ హౌస్ లో పండుకుండు. ముందుగా మీ అయ్యను ప్రతిపక్ష హోదా నిర్వహించమను. ఫామ్ హౌస్ వీడి ఇవాళ రమ్మని చెప్పు, అసెంబ్లీకి చర్చకు రమ్మని చెప్పు. నువ్వు బచ్చాగాడివి, నీతో కాదు మేము మా ముఖ్యమంత్రి చర్చలు చేసేది. మీ అయ్యనే సవాల్ విసిరి తొడగొట్టి పడగొట్టి ఇవాళ కుర్చీ మీద కూర్చుండు. ఊకేనే రాలే కుర్చీ. ఇవాళ తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీలతో పాటు మేము ఇయ్యనటువంటి హామీలను కానీ, మేము ఇయ్యనటువంటి సంక్షేమాలన్నీ కూడా మీరు ఇయ్యనటువంటి సంక్షేమాలు మా గౌరవ ముఖ్యమంత్రి ఇస్తుంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక డ్రామారావు గారు కొత్త డ్రామాలు చేస్తున్నారు. రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినాం. ఒక్క సంవత్సరంలోనే ఇవాళ సుమారు 25 లక్షల మందికి 22,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తే నీ కళ్ళు మండుతున్నాయా? మీరు వరేస్తే ఊరని చెప్పి ఆ రోజు మీ నాయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు ఒరేసుకోవచ్చు. ఇవాళ మేము ఒరేస్తే మీరు ఊరంటే మేము ఒరేస్తే సంబరాలు చేసుకునే విధంగా మద్దతు ధర ఇచ్చి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట వేసి సన్నొడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. ఇవాళ మేము కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో అమౌంట్ జమ చేస్తున్నాం. మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రైతులకు అన్ని విధాల మా ప్రభుత్వం అండగా ఉంటే రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక డ్రామారావు గారు కొత్త డ్రామాలు తెరలేపిండు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే విలువ నీకు లేదు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ అయ్యా మీ బావ అసెంబ్లీకి రారి, అసెంబ్లీలో చర్చలు పెడదాం. ఇవాళ తెలంగాణ నీళ్లు అప్పనంగా తెలంగాణకు వచ్చే వాటాను రాయలసీమకు పోయి రొయ్యల పులుసు తీసుకొని రొయ్యల పులుసు తిని ఇవాళ మీరు రాయలసీమను రతనాల సీమ అన్నప్పుడు మరి నీ తెలివెట్టిపోయింది డ్రామారావు గారు. ఇలాంటి తెలివితప్ప మాటలు మళ్ళొక్కసారి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.